నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండికి సమీపంలో ఉన్న ఉప్పులూరు గ్రామంలో ఉన్నాం. ఉప్పులూరు గ్రామానికి చాలా ప్రసిద్ధ. ఈ గ్రామంలోనే రాజకీయంలో ఎంతో తలపండిన, ఎంతో పేరు పొందిన ఎర్ర నారాయణ స్వామి గారిది ఈ ఊరే. ఆ కుటుంబానికే సంబంధించిన ఎర్ర చిట్టిబాబు గారు ఇప్పుడు ఒక రకంగా ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యారు. ఏ విధంగా అంటే ఈ ఇంట్లోనే ఉంది అసలు విషయం. ఇది చాలా పెద్ద ఇల్లు అండి, పురాతనమైన ఇల్లు. ఈ ఇంట్లో ఆయన గ్రామఫోన్ రికార్డులు, అలాగే సీడీలు ఎప్పటి నుంచో సేకరిస్తున్నారు. వాటిని వెలకట్టలేమనుకోండి. ఎన్నెన్నో పాత చిత్రాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి శ్రమపడి ఆయనకున్న అభిరుచిని ఈ విధంగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి. మరి వెళ్దామా? మరి చాలా కాలం మిమ్మల్ని తెలిసి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఇంకా ఎక్కువ సేకరించారా? సరే, ఈ ఇల్లు ఎంతకాలం కట్టి? 1936. ఇవన్నీ కూడా ఇంకంటే 1936 అంటే ఇంచుమించు 100 ఏళ్ళ దగ్గరికి వచ్చేసింది. మీరు తాతగారు కట్టారంటారా? ఇవన్నీ కూడా పాత కలపాతో కట్టిన పైభాగం కూడా మీరు చూసారా ఎంత గట్టిగా ఉంది. వేసవకాలం మండే వేసవలో కూడా మీకు ఎక్కడ వేడి అనిపించింది? ఈ స్తంభాలు కూడా చాలా లావు కట్టింది. అంటే సిమెంట్ కట్టిందంటారు. ఏంటి మీ డాగ్ పేరేంటండి? డాగ్ పేరు కన్నా. ఎంతండి వయసు? 7 years. చాలా ఫ్రెండ్లీ డాగ్. సరే, ఈయన ఎవరు సార్ ఈ ఫోటో? అంటే మీ తాతయ్య గారా? ముత్తాత గారు. ఈయన కట్టిన ఇల్లు ఇది. ఈయన ఈయన సినిమా కూడా తీసాడండి. మోస్తకాలం సినిమా కొట్టేసి నిర్మాత, సినిమా నిర్మాత. ఆ రికార్డ్ కూడా ఉందండి. ఈ పక్కన ఉన్న వీళ్ళు ఎవరండి? ఈయన మా తాతయ్య గారండి, కేసీఆర్ గారు. అయ్యన్ గారు మా ఫాదర్. అంటే 1, 2, 3, 4వ తరం మీరు, అంతే కదా? ఈయన వెంకటస్వామి గారికి నా చెప్తారు. మా తాతయ్య గారు బాగుంటుంది. ఈ ఫోటో ఎప్పుడు దిగిందండి? చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే శివరామరాజు గారు, వీళ్ళందరూ. ఎమ్మెల్యే రాంబాబు గారు అండి. పార్లమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి? ఇది గ్రామఫోన్ రికార్డ్ అండి. ఇది ఎప్పటి సార్? ఇది లేటెస్ట్ అండి కాదు. ఇది పాత ఉంది, ప్లేయర్ పోయిందండి. మళ్ళీ వచ్చి అది రిపేర్కి ఇచ్చాను. పని చేస్తున్నదండి? పని చేస్తుంది. ఒకసారి చూడండి, చూద్దాం. అలా తిప్పాలంటారా? తీస్తే తప్ప మనకి అది ఇది అవ్వదు. తీసేయండి. ఇది ఎన్ని సంవత్సరాలు? ఇది మన గ్రామ ఫోన్ పాత ఎప్పుడు సర్టిఫికేట్. అప్పుడు కొలంబియా కంపెనీ అండి. ఈ మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతున్నాయి సార్ చిట్బాబు గారు? ఇవ్వండి. ఈ పేర్లు ఎంతలో దొరుకుతుంది ఇప్పుడు ఒకసారి అయితే మనకి సీడీలు అవి కూడా పైన ఉన్నాయా? ఇది అప్పుడు ఈ రికార్డింగ్ బాక్స్ మాట. 78 RPM అప్పట్లో ఇలా వచ్చేవాడి. సీడీలు అన్నీ కూడా ప్లగ్. ఇవన్నీ కూడా సినిమాలోనే నత్తన సేల. సరే, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. బాగుండి ఇరుగుతాయి తప్పండి. కూర్చోండి అలా. మా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఉన్నాయండి. రఘురామకృష్ణరాజు గారు అంటారా?
ఇవన్నీ ఇది క్యాసెట్లా? క్యాసెట్ అండి. ఈ మొన్న రీసెంట్గా 10 days అయ్యాయండి మన దగ్గరికి వచ్చి. ఇది వరకు మన దగ్గర లేవండి, కలెక్షన్లో కొత్తగా వచ్చినాయి. కొత్తగా తెచ్చారా? ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఈ కాకినాడలో ఒక ఆయన OLXలో పెట్టారండి. OLX అక్కడ కొన్నారు. ఇవన్నీ మనకంటే బాగా సంతోషం అండి. ఇవన్నీ కూడా మన దగ్గర లేని మాట. మరి మీకు ఫలానా చోట ఇవి దొరుకుతున్నాయని ఎట్లా తెలుస్తుందండి? OLXలోనే కదండి ఇప్పుడు, అట్లనే అలా చెప్తారండి కొంతమంది ఫ్రెండ్స్ అది ఉన్నారు. ఇదేమో అదే ఆడియో ఇదే బ్లూరే అండి. ఇది ఇదేమో క్యాసెట్ డెక్ అండి. ఇది యాంపిల్ పేరు అండి. యాంపిల్ పేరు. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో ఉపయోగిస్తున్నారండి, వాడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిందండి. ఫ్యాషన్ అయిందండి. ఇగోండి మొన్న ఒక చోట ఇంచుమించు 1400 క్యాసెట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ఈ 1400 క్యాసెట్ అదే విడిగా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన అందులో 30 క్యాసెట్లు ఉన్నాయండి. ఓకే. వాటి కోసం ఎన్ని కొనాలి? ఒక 30 క్యాసెట్లు మీ దగ్గర లేని అందులో ఉన్నాయి. వాటి కోసం ఎన్ని దగ్గర ఇవన్నీ మీరు 1400 క్యాసెట్లు కొనాల్సి వచ్చింది. చిట్టుబాబు గారు ఈ సుమారు వరకు ఎంత పెట్టుబడి పెట్టుకుంటారు? 30 లక్షల దాకా అవుతుంది. 10 లక్షలు. వీటి విలువ ఎంత? ఇప్పుడు ఆన్లైన్ రేట్ దగ్గర 2-3 కోట్లు ఉంటుంది. అన్నీ వేలు 10,000 ఉన్నాయి మన దగ్గర. అబ్బా, ఇప్పుడు మరి దీన్ని ఏమన్నా మీరు ఇవన్నీ ఒక చోటకి చేర్చి మ్యూజియంగా చేద్దామని ఆలోచన ఏమన్నా ఉందా? ఉందండి. నాకు కొంచెం ఉంది. ఎదరే మనకి మన సాల్లో ఒకటి జరిగేటండి. అందులో ఈ క్యాసెట్లు ఈ చిన్న ప్రకారం ఈపీలు 78 వీడియో క్యాసెట్లు ఇవన్నీ కూడా మ్యూజియం కింద ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తాను కంపల్సరీ. ఇంకా పై గదిలో కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు చిట్టిబాబు గారు వాస్తవంగా ఇల్లంతా కూడా ఈ సీడీలు క్యాసెట్లు కోసం ఉపయోగిస్తున్నారని చెప్పాలి. ఒకవైపు కింద భాగంలో పెట్టారు, మళ్ళీ పక్క గదుల్లో పెట్టారు, పైన కూడా ఈయన ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ ఒక చోటకి చేర్చి మ్యూజియం కూడా చేయాలని ఆలోచన ఉందని పూరి జగన్నాథ్ సంబంధించి సీడీ కూడా ఇన్స్ట్రుమెంట్ అనమాట. 4 డిస్క్ అనమాట. ఏ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ప్రతిదీ ఇన్స్ట్రుమెంట్ ఒక రకం, ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక డిస్క్ అండి. డిస్క్ దీంట్లో వివరంగా ఉంటుంది. మొత్తం అంతా ఉంటుంది. మనకి ఇందులో వివరంగా చెప్తారండి. ఈ సీడీలో చెప్తారా? ఓకే, సరే సార్. ఎక్కువ ఇదేమో లహరి అండి. చూపించండి. కావేరీ కంపెనీ అండి. అదేమో ఆకాష్. ఓకే. ఇవన్నీ టీ సిరీస్ అండి. టీ సిరీస్. ఇవి అవన్నీ టీ సిరీస్ అండి. మొత్తం ఇవన్నీ టీ సిరీస్. టీ సిరీస్ మొత్తం లహరి అండి. సుమారు 800 క్యాసెట్లు ఉంటాయి సార్ మీ దగ్గర? మొత్తం 20,000 దాకా ఉంటాయి. 20,000 25,000 దాకా. ఇవి ఏంటంటే ఈ పక్క ఇవన్నీ రికార్డులు సార్. ఇవన్నీ LP రికార్డులు. ఇవన్నీ కూడా పాత సినిమాలు, ముత్యాల ముగ్గు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఎంత మీరు సేకరించారు, నాకు తెలిసి నిర్మాతల దగ్గర కూడా లేని మీ దగ్గర ఉంటాయేమో. ఉంటాయండి. ఎప్పుడైనా ఎవరైనా మీ తెలిసి మీ దగ్గరికి వచ్చిన సందర్భం ఉందా? 2-3 వచ్చారండి. నిర్మాతలు కాదు, పెద్దలు. ఇప్పుడు మళ్ళీ మనం రీసెంట్గా తాండ్ర పాపారెడ్డి కూడా మీ దగ్గర. తాండ్ర పాపారెడ్డి నాకు తెలిసి అక్కడ దొరకలేదండి. నాకు నేను చూశాను కానీ, అంటే ఆ సినిమా ఎందుకో మరి ఉంచుకోలేదు, బయట ఎక్కడ దొరకాలేదు. ఇవన్నీ కూడా బాగా రేరు. అందాల రాముడు, వినాయక విజయం, ఇందులో అన్ని చాలా బాగా విశ్వనాథ నాయకుడు, ఇదేమో బంగారు కాళ్ళ వెంకటేశ్వర మహత్యం, ఇవన్నీ సరే ఈ పెట్టెలు క్యాసెట్లు. ఎక్కువ మీ దగ్గర క్యాసెట్ల సేకరణ. సరే, వీటికి మరి వైరస్ పెట్టేస్తుంది కదా? అంటే అండి పూర్వం క్యాసెట్లకి అంత పట్టదండి. వచ్చి లేటెస్ట్ వచ్చి అట్లకి ఆదిత్య, సుప్రీం అనే కంపెనీలు పడతాయి. కానీ పూర్వం వాటిని పట్టవండి. ఒకసారి చేస్తే వదిలేస్తున్నాం. వాటి కోసం ఏమైనా మీరు చేస్తా ఉంటారు అప్పుడప్పుడు? ఏమన్నా శుభ్రం అదే ఇప్పుడు వాడేదనుకున్నప్పుడు దానికి ఫంగస్ ఉంటే అది క్లీన్ చేసుకుంటాం. ఒకసారి ఫార్వర్డ్ కొట్టేస్తే వదిలేస్తాం. అది హెడ్కి పట్టేస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ మధ్య వచ్చినాయండి. అయ్యేమో వారం రికార్డు అండి. అక్కడ టైలర్ దగ్గర తీసుకున్నాం. పిన్ కూడా పెట్టలేదండి. అసలు పిన్ ఒకసారి కూడా వాడలేదు. అన్ని వాడలేదు. అతని దగ్గర ఉన్నాయంటారా? ఆయన దగ్గర సీల్డ్ అండి. సీల్డ్.
కానీ ఇవన్నీ మీరు సేకరించినవన్నీ కూడా రేరు బాగా అసలు అంటే ఇట్లా ఆ విషయం అది తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుందండి. ఇవేంటంటే ఇవన్నీ ప్రతి కొత్త లేటెస్ట్ ఈ మధ్య వచ్చింది. ఇవన్నీ కొత్త కొత్త కూడా సేకరిస్తున్నారు మీరు మిస్ అవ్వకుండా. ఆర్ట్స్ ఎవరు వేసారు సార్? మా ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు. మనిషిని టేస్ట్ ఒక రోజే ఇచ్చిపోయాడండి. మనిషిని చూస్తే వాళ్ళు ఆర్టిస్ట్ ఉండటం అంతలాగా బాగా వేసాడు, మిమ్మల్ని దింపేసాడు. సార్ లోపల కూడా మాకేముంది సార్? సంగీత్ సామ్రాట్ ఇవన్నీ అమెరికా నుంచి తెచ్చారా? అంటే ఇక్కడ దొరకలేదండి. దొరకలేదు. అక్కడ శ్రీమతి.com అని అక్కడ ఉన్నాయి. అదే సినిమాలు అడివనేది ఇవన్నీ మరి ఎక్కడే ఉంటుంది. సుమారు ఎన్ని చిత్రాలు సీడీలు మీ దగ్గర ఉంటాయి? ఆ లెక్క ఏమైనా ఉందా మన దగ్గర? ఏమైనా రాస్తున్నారా? కేటలాగ్ ఉంటుందండి. కేటలాగ్ 3,000 పాటలు సినిమా, 3,000 సినిమా. తెలుగు అయితే, హిందీ అయితే సీడీ. మంచి క్వాలిటీ చేసి ఎప్పుడన్నా మీరు సరదాగా పెట్టుకుని వింటారు? మీకు సంగీతం ఎలాగా ఇది ఉంది కదా జిజ్ఞాస, చిన్నప్పటి నుంచి అది అలవాటు కదండి. మరి అంత బాగానే ఉంది, కానీ మరి ఇంట్లో ప్రోత్సాహం ఎట్లా ఉంది సార్? చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇబ్బంది పట్టలేదు. అనవసరంగా ఖర్చు పెడతాము మీ కుటుంబంలో మీ ఫాదర్ కానీ మీ భార్య గారు కానీ పిల్లలు కానీ ఎందుకు నాన్నయ్య అన్ని అంటారు ప్రోత్సహిస్తున్నారు. ఇంకా బాబు చిన్నప్పుడు కూడా మన ఇంట్లో వ్యాపారం వచ్చి ఎన్నుకుంటూ అవుతుంది కదా ఎవరైనా వస్తే. అదేంటి సార్ డిఫరెంట్గా ఉంది? సీడీ ప్లేయరా? ఇది పైదేమో ఇది వాటికి ఎక్కువ భోజనం ఎంజీగా ఉందండి, బాగా ఫేమస్ అండి. ఓకే. ఈ కొన్ని అల్లుడు గారు అనే పాట ఉంది. అల్లుడు గారు అందులో ఏ షూటింగ్ వచ్చేప్పుడు మీరు కట్టమంటారా? అందులో 4 ఇన్స్ట్రుమెంట్లు ఇందులో వస్తాయి, మనకు రావు. ఇందులో రావు, మామూలు ప్లేస్ లో రావు. దీంట్లో డిఫరెంట్ గా దేనికి దానికి వచ్చేస్తుంది. ఇవి కూడా సీడీలేనండి, క్యాసెట్లేనా? పైన ఇవన్నీ పెట్టారా? అప్పట్లో ఆడియో క్యాసెట్ పెట్టుకొని పోస్టర్ ఆగితే పబ్లిసిటీ పెట్టేవారు. ఇది అగ్నిపుత్రుడు, ఇవన్నీ పోస్టర్. రామరాజు, సామ్రాట్, కలిగా, అవన్నీ కూడా సీడీలకి మీకు క్యాసెట్లకి పోస్టర్స్ ఇచ్చేవారంటారా? అప్పట్లో ఫస్ట్ లో లియో కంపెనీలో ఇచ్చేవారు పోస్టర్స్ కూడా వేసేటట్లు కదా, పోస్టర్ ఫ్రీగా ఇచ్చేవారు. దాన్ని బట్టి క్యాసెట్లు కూడా మీరు తెచ్చుకునేవారు. పబ్లిసిటీ బాబు గారు, నేను రకంగా చెప్పాలంటే పాత బిల్డింగ్ లో ఇంచుమించు అన్ని రూమ్లు కూడా ఈ సీడీలు క్యాసెట్లతో నింపేశారు. అవి సరిపోక మళ్ళీ పక్క బిల్డింగ్ లో కూడా పెట్టారు. అవి కూడా మనం చూసారు.
ఈ పైన పెట్టిలో ఉన్నాయి కూడా అవే సార్? ఈ మొత్తం సీడీలు కదా, సీడీలు. ఈ సీడీలన్నీ ఇక్కడికి వచ్చింది. మొత్తం మా సీడీ మేము పాతగా 10,000 వేలు అవుతుంది. మొత్తం సీడీలన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. అవన్నీ కూడా ఈ సినిమా ఇవన్నీ కొత్త అండి పాత? కొత్త అది అప్పుడే 80,000 2,000 ఈ మధ్య రాకలేదు సీడీలు. అవునండి కూడా ఈ రికార్డులు అండి. అంటే మీకు ఇంకా ప్రత్యేకంగా లేదర్ తీసుకుంటారు. ఇదండి ఇది బీసీడీ లాంటిది అంటే అది లేదర్ తీసుకుని వేరే ఉంటుంది అంట. లేదు ఇది అప్పట్లోనే 87, 88 అప్పట్లో డిస్క్ 3,000. ఇప్పుడు లేదర్ డిస్క్ చాలా మీరు అప్పుడు 3,000 పెట్టి కొన్నారు అంతే కదా? లేదర్ డిస్క్ ఇదండి చిట్టిబాబు గారి ప్రపంచం. సంగీతమే ఆయన ప్రపంచం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎన్నో అరుదైన సినిమాలకు సంబంధించిన సీడీలను, గ్రామ్ఫోన్ రికార్డులను ఆయన సేకరించారు. ఈ సేకరణ వెనుక ఎంతో కృషి ఉంది, అలాగే ప్రయాస కూడా ఉంది. ఎక్కడెక్కడ ఈ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారో అక్కడికి వెళ్ళటం, వీటిని సేకరించడం. వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో కూడా ఖర్చు పెట్టారు. ఈ మన వెనుక ఉన్న ఈ ఇల్లంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే సీడీలు, గ్రామ్ఫోన్ రికార్డులతో నిండిపోయిందనే చెప్పాలి. ఇది సరిపోక వేరే చోట కూడా ఇవన్నీ గుప్తంగా దాచారు. అయితే ఈ ఆశయం అయితే ఒకటే, రాబోయే తరాలకు ఇవన్నీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఒక లైబ్రరీలా, ఒక మ్యూజియంలా వీటిని ఏర్పాటు చేయాలనేది ఆయన ఆశయం. దానికోసం కృషి కూడా స్టార్ట్ చేశారు. ఆయన ఆశయం నెరవేరాలని రాబోయే తరాలు చిట్టిబాబు గారు సేకరించిన ఈ అరుదైన రికార్డులన్నీ వారు చూసి ఎంతో నేర్చుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటున్నాం. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.